ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 7గురి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. క్యాడవర్ డాగ్స్ గుర్తించిన 2 ప్రదేశాల వద్ద రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం ముందు భాగానికి చేరుకునేందుకు 7గురి జాడ కనిపెట్టేందుకు రోబోలను కూడా రంగంలోకి దింపారు. మొదటి షిఫ్ట్లో సొరంగంలోకి 110 మంది రెస్క్యూ టీం వెళ్లారు. ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది? సహాయక చర్యలపై అధికారులు ఏమంటున్నారు? ఎన్ని రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుంది? దీనిపై అధికారులు ఏమంటున్నారు? ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలను మా ప్రతినిధి శేఖరాచారి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనము ఎస్ఎల్బీసీ ఫ్రంట్ భాగం టన్నెల్ ఫ్రంట్ భాగంలో ఉన్నాము. ఇక్కడి నుంచి మనము 14 కిలోమీటర్ల లోపల జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో అక్కడికి వెళ్లే ప్రయత్నం టీ న్యూస్ కూడా చేస్తుంది. దాంట్లో భాగంగా మనము ఇదే లోకో ట్రైన్ ఇక్కడ ప్రజెంట్గా అక్కడికి బృందంతో అంటే ఏదో రెస్క్యూ టీంలు ఉన్నాయో వాళ్ళతో కలిసి వెళ్తా ఉంది. వాళ్ళతో పాటుగా మనం కూడా ప్రయాణించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనము ఈ లోకో ట్రైన్ ద్వారా లోపలికి 14 కిలోమీటర్ల లోపలికి టీ న్యూస్ కూడా వెళ్తా ఉంది. దాంట్లో వెళ్ళడంలో భాగంగా మనం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనము లోకో ట్రైన్లో ఉన్నాము. ఈ లోకో ట్రైన్ ఎక్కడైతే ఎంట్రన్స్ పాయింట్ ఉందో ఈ టన్నెల్ దగ్గర నుంచి కూడా 14 కిలోమీటర్లు మనం ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే 14 కిలోమీటర్ల వద్ద ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ దగ్గర ముందు అంటే 13.5 కిలోమీటర్లకు వెళ్తామని చెప్తా ఉన్నారు. మనం ప్రయాణిస్తూ ఉన్నాము. ప్రజెంట్గా లోకో ట్రైన్ ద్వారా టన్నెల్లో ఇన్సిడెంట్ 7 మంది ప్రజెంట్ అందులో చిక్కుకొని ఉన్నారు. వాళ్ళను రిస్క్ చేస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఆ స్పాట్ దగ్గరికి చేరే వరకు కూడా టీ న్యూస్ ప్రయత్నం చేస్తుంది. మనం లోకో ట్రైన్ ద్వారా ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రస్తుతము మనము లోకో ట్రైన్ లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ఎంట్రీ పాయింట్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర లోకో ట్రైన్ లో 0 పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాము. మనము టోటల్ గా 14 కిలోమీటర్లు లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే 13.5 కిలోమీటర్ల వరకు ఈ లోకో ట్రైన్ వెళ్తుంది. ఇక్కడ మీడియాతో పాటుగా కొంతమంది అంటే ఇక్కడ సహాయక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ లోకో ట్రైన్ తీసుకెళ్తా ఉంది. నేను శేఖరాచారి, కెమెరా పర్సన్ రామకృష్ణతో మనము లోకో ట్రైన్లో ఎస్ఎల్బీసీలో ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి లోకో ట్రైన్లో బయలుదేరుతా ఉన్నాము. లోకో ట్రైన్లో బయలుదేరేటువంటి క్రమంలో ఎస్డీఆర్ఎఫ్ రీజనల్ ఫైర్ మేనేజర్ హర్నాథ్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వాటిని అడిగించి మరిన్ని విషయాలు తెలుసుకున్నాము. లోపల ఎలాంటి సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి, వాటికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు హర్నాథ్ రెడ్డి గారు మనతో సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రెస్క్యూ లోపల ఎట్లా సాగుతుంది, అసలు ఇన్సిడెంట్ లోపల ఎట్లా జరిగిందంటే దాని గురించి ఏం చెప్తారు? మీరు గమనించినట్లయితే మనకి ఫిబ్రవరి 22వ తారీఖు నాడు మార్నింగ్ అరౌండ్ 8:15 టైంలో మనకి ఇన్సిడెంట్ జరిగింది. సో ఎక్కడైతే బోరింగ్ జరుగుతూ ఉండేనో బోరింగ్ దగ్గర మనకి రింగ్స్ కూడా ఎక్కడికక్కడ బోరింగ్తో పాటు రింగ్స్ కూడా కొట్టేస్తూ ఉంటుంది బోరింగ్ మెషిన్. ఆ రింగ్స్ కొట్టే టైంలో మనకి యాక్చువల్గా మనకి మీద నుంచి కొలాప్స్ అయింది టనల్. అంటే ఇప్పుడు జరిగినప్పటి నుంచి కూడా ఎలాంటి సహాయక చర్యలు జరిగాయి? ఫస్ట్ అంటే ఎక్కడి వరకు పోగలిగారు, ఇప్పుడు ఎక్కడి వరకు పోవాలి? మనం డే 1 అంటే 22 ఫిబ్రవరి నాడు మనం ఫస్ట్ లోపలికి వచ్చినప్పుడు మనం 11 కిలోమీటర్స్ వరకు మాత్రమే రాగలిగాము. ఎందుకంటే 11 కిలోమీటర్స్ వరకు లోపల నుంచి వాటర్ వచ్చేసింది, మనకి లోకల్ నడవలేదు. 11 కిలోమీటర్ పాయింట్ నుంచి లోపల 13.5 పాయింట్ వరకు కూడా మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటే ఇవాళ మనం లోకోలో మీరు గమనిస్తే 13.4 పాయింట్ వరకు కూడా లోకోలో వెళ్ళగలుగుతున్నాము. ఎందుకంటే అప్పటి వరకు అక్యుములేట్ అయిన వాటర్ని కంప్లీట్గా డీవాటరింగ్ చేశాము. అక్కడ అక్యుములేట్ అయిన సిల్ట్ అంతా కూడా రిమూవ్ చేశాము. 13.5 కిలోమీటర్ వరకు వెళ్ళారని చెప్తారు. అక్కడి నుంచి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సార్? మనకి అక్కడి నుంచి మీరు గమనిస్తే బోరింగ్ మెషిన్ బ్యాక్ పోర్షన్ మనకి కనిపిస్తుంది. మనం ఎక్కడైతే 13.4లో లోకో దిగుతామో మీకు అక్కడ టనల్ బోరింగ్ మెషిన్ యొక్క బ్యాక్ సైడ్ పోర్షన్ కనిపిస్తుంది. ఇక అక్కడ నుంచి అదొక 140 మీటర్స్ లెంగ్త్ మనకు ఉంటుంది బోరింగ్ మెషిన్. సో దాని మీద రబుల్ ఉంది, మనకి అక్కడక్కడ సిల్ట్ ఉంది, రబుల్ ఉంది. సో అక్కడ మనకి రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో ప్రధానంగా అడ్డంకిగా ఏది మారిందంట సార్? మీరు యాక్చువల్గా బోరింగ్ మెషిన్ మీరు గమనిస్తే 1,50,000 kgs ఆఫ్ స్టీల్ అవి. సో ఇంత స్టీల్ 1,500 ఈ స్టీల్ మీద మనకు వచ్చి కంప్లీట్గా స్టోన్స్ కానీ సిల్ట్ కానీ అదంతా ఫామ్ అయిపోయింది. సో మనం రెస్క్యూ ఆపరేషన్స్కి ప్రధానమైన అడ్డంకి ఏంటంటే బోరింగ్ మెషిన్ యొక్క కాంపోనెంట్స్ చాలా హెవీ కాంపోనెంట్స్, అవి స్టీల్ కాంపోనెంట్స్. అంటే దాని మీద మట్టి రాళ్ళు అన్నీ ఉన్నాయి కాబట్టి రెస్క్యూ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంది. మొదటి ఒక డెడ్ బాడీని ఐడెంటిఫై చేశారు, అది బయటికి కూడా తీసుకొచ్చారు.
అక్కడ ఎన్నో పాయింట్ దగ్గర ఉంది సార్, అంటే ముందు ఉందా వెనక భాగంలో ఉందా ఎట్లా? బోరింగ్ మెషిన్ లెంగ్త్ మనం ఒక 140 మీటర్స్ అనుకుంటే అది ఫస్ట్ హాఫ్ 70 మీటర్ల భాగంలోనే మనకి దొరికింది యాక్చువల్గా. దీనికి సంబంధించి అంటే ఐడెంటిఫై చేసినటువంటి అంటే దాంట్లో కీలకంగా ఏవి డాగ్స్ ఏమంటారు సార్? ఇప్పుడు మనకి దీనికోసం మనం కేరళ నుంచి క్యాడవార్ డాగ్స్ ని పిలిపించాము. ఈ క్యాడవార్ డాగ్స్ స్పెషాలిటీ ఏంటంటే అది అండర్ గ్రౌండ్ లో బరీ అయిన చోట బాడీస్ ఎక్కడ ఉన్నాయని చెప్పి డిటెక్ట్ చేస్తాయి ఈ డాగ్స్. సో క్యాడవార్ డాగ్స్ హెల్ప్ తోటే మనం డే 1 నుంచి కూడా ఏదైతే గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ ఇచ్చిన అనామలీస్ లో మనం డిగ్గింగ్ చేస్తున్నామో, మనకి క్యాడవార్ డాగ్స్ వచ్చే టైంకి మనం ఎక్కడైతే డిగ్గింగ్ చేస్తున్నామో ఆ పాయింట్స్ లో కూడా డాగ్స్ మనకి అక్కడ హింట్ ఇచ్చాయి. సో అదే పాయింట్ లోనే మనకి దొరికింది. ఇప్పుడు ప్రజెంట్ మనం అంటే ఇక్కడ ఏ ప్లేస్ లో వెళ్తున్నాము, ఇక్కడ ఏముంటుంది సార్? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మీరు లోపలికి వెళ్లే కొద్దీ బేసిక్ గా డీవాటరింగ్ కోసం మనకి 5 స్టేషన్స్ ఉంటాయి. డీవాటరింగ్ స్టేషన్ 1, 2, 3, 4, 5. సో మనకి లోపల మనకి వాటర్ సీపేజ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ వాటర్ సీపేజ్ 5th స్టేషన్ లోకి మనకి వాటర్ వస్తుంది డీవాటరింగ్ పంప్స్ తోటి. అక్కడ నుంచి 4th స్టేషన్ కి డీవాటరింగ్ అవుతుంది. అట్లా 5 స్టేషన్లలో వాటర్ ని ప్రెషర్ తో పంప్ చేసుకుంటూ డైరెక్ట్ గా బయటికి తీసుకొస్తాం. సో మీరు లోపలికి వెళ్లే కొద్దీ మీకు లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే మీకు డీవాటరింగ్ స్టేషన్స్ 5 కనిపిస్తాయి. అండ్ రైట్ సైడ్ మీకు కన్వేయర్ బెల్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ డీవాటరింగ్ మెకానిజం, రైట్ సైడ్ కన్వేయర్ బెల్ట్ మెకానిజం ఉంటుంది లోపల నుంచి సిల్ట్ బయటికి తీయడానికి. ఇప్పుడు ఎలాంటి సహాయక చర్యలు లోపల జరుగుతూ ఉన్నాయి? 13.5 నుంచి ఆ తర్వాత అక్కడ ఎట్లా ఉన్నాయి సార్? ఎలాంటి రిస్క్ ఆపరేషన్ జరుగుతూ ఉంది? ఇప్పుడు మనం లోపలికి పోగానే మనకి ఏదైతే బోరింగ్ మెషిన్ బ్యాక్ సైడ్ పోర్షన్ కనిపిస్తుందో అక్కడ కంప్లీట్ గా బోరింగ్ మెషిన్ మెటల్ పార్ట్స్ అన్ని ర్యాండమ్ గా అన్ని కింద పడిపోయి ఉన్నాయి. వాటిని కటింగ్ చేస్తున్నాం మనము. అందులో మేజర్లీ మనకి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళ అల్ట్రాథర్మిక్ కట్టింగ్ మెషిన్స్, ప్లాస్మా కట్టింగ్ మెషిన్స్ తోటి కంప్లీట్ మెటల్ పార్ట్స్ ని కట్ చేస్తున్నారు. తర్వాత లోపల భాగంలో మనం లోపలికి వెళ్ళాక ఆ పాయింట్ దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే సిల్ట్ ఉందో అక్కడ మనం మాన్యువల్ గా డిగ్గింగ్ చేస్తున్నాము మనం బాడీస్ కోసం. అక్కడ సింగరేణి కాలరీస్ వాళ్ళు, ర్యాట్ మైనర్స్, SDRF, NDRF అందరూ కూడా మాన్యువల్ గా డిగ్గింగ్ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. ఈరోజు అన్ని రోబో సంబంధించినటువంటి బృందం పోయిందని చెప్తా ఉన్నారు. వాటి ఆపరేషన్ ఎట్లా ఉండొచ్చు సార్? మనం మాన్యువల్ గా డిగ్గింగ్ ఏదైతే లోపల చేస్తున్నామో దాన్ని స్పీడప్ చేయడానికి రోబోస్ ని ఇవాళ నుంచి డిప్లాయ్ చేయబోతున్నాము. ఆల్రెడీ కంట్రోల్ రూమ్ సెటప్ అవుతుంది. వాటికి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో రోబోలతోటి డిగ్గింగ్ ప్రాసెస్ అనేది ఇంకా స్పీడ్ అందుకుంటుంది. ఇంకా లోపల ఉన్నటువంటి వాటిని ఎప్పటి లోపల ఐడెంటిఫై చేసే అవకాశం ఉంది? ఎప్పటి లోపల బయటికి ఎక్స్పెక్టేషన్? మనం డే 1 నుంచి చూసుకుంటే ఇప్పుడు చేస్తున్న ఆపరేషన్స్ చాలా స్పీడ్ అందుకున్నాయి. అండ్ మనకి లోపలికి వెళ్ళడానికి కూడా చాలా దారులు చేసుకున్నాం మనము. ముందరున్న మెటల్ పార్ట్స్ అన్ని కట్ చేయటము, బయటికి తీసుకురావటము. లోపల 3 ఎక్స్కవేటర్స్ ఉన్నాయి. ఇవాళ ఒక బాబ్ క్యాట్ని కూడా లోపలికి పంపిస్తున్నాము. సో ప్రాసెస్ అయితే స్పీడ్ అవుతుంది. ఇక బాడీస్ అనేది స్పీడ్గానే మనం రికవర్ చేయగలగాలి. లోపల డేంజర్ జోన్గా ఉందని చెప్తా ఉన్నారు. ఎలాంటి అంటే సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమేమి తీసుకుంటారు సార్? లోపల మనం ఎండ్కి వెళ్ళే కొద్దీ ఎక్కడైతే మనకి ఇన్సిడెంట్ జరిగిందో, ఎక్కడి నుంచి అయితే కొండ మధ్యలో నుంచి రాళ్ళు కానీ సిల్ట్ కానీ కింద పడిందో ఆ ఏరియా అంటే మనకి లోపల డెడ్ ఎండ్ ఏరియా ఇప్పటికీ కూడా కొంచెం సెన్సిటివ్గానే ఉంటుంది. సో కాబట్టి మనం అక్కడ ఎటువంటి మెకానికల్ మీన్స్ మనము ఎంప్లాయ్ చేయట్లేదు డిగ్గింగ్కి, ఓన్లీ మాన్యువల్గా డిగ్ చేస్తున్నాము. ఇంకొకటి ఎక్కడన్నా డిఫర్మేషన్ ఉందా అని చెప్పేసి డిఫర్మేషన్ పాయింట్స్ కూడా మనం అరేంజ్ చేసాం ఆర్మీ వాళ్ళ సాయంతో. సో ఎక్కడైనా మనకి కుంగినట్టు కానీ కదిలినట్టు కానీ షేప్ మారుతున్నట్లు కానీ ఉన్నా కానీ మనకి వెంటనే హింట్ వస్తుంది. రిస్క్ ఆపరేషన్ ఇద్దాం సార్. అక్కడ తర్వాత రిస్క్ ఎక్కడి నుంచి ఉంటుంది? మనం ఇప్పుడు 13.4 కిలోమీటర్ వరకు లోపల వెళ్తాము. అక్కడ నుంచి మనం ఒక 100 to 150 మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి బోరింగ్ మెషిన్ ఎండ్ పార్ట్ కనిపిస్తుంది. అక్కడే కటింగ్ నడుస్తుంది. మీరు అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ గా ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడ చూసారా? ఇది ఎట్లా ఉంది సార్ వాటితో కంపేర్ చేస్తే? అంటే మనకి స్టేట్ ఫామ్ అయ్యాక ఇప్పటి వరకు ఇటువంటి రెస్క్యూ సినారియో మన స్టేట్లో అయితే మనకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. ఇది మనకైతే వన్ ఆఫ్ ది కైండ్. బట్ మనకి ఇక్కడ అసిస్ట్ చేస్తున్న బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కల్నల్ కానీ తర్వాత NDRF వాళ్ళు కానీ ఇటువంటి ఆపరేషన్స్ నార్త్ ఇండియాలో ఆల్రెడీ వాళ్ళు అటెండ్ అయ్యి ఉన్నారు. సో వాళ్ళ సూపర్విజన్లోనే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఆపరేషన్స్ నడుస్తుంది. మీరు అంటే మీ NDRF ఎన్ని టీంలు వచ్చాయి సార్ ఇక్కడికి? ఎప్పుడు వచ్చారు?
మేము SDRF మనకి ఏదైతే ప్రభుత్వం మొన్న మనకి లాస్ట్ ఇయర్ SDRF ఫామ్ చేసిందో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. సో స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి మనము Day 1 అంటే February 22 నాడే మనం ఇక్కడికి రిపోర్ట్ చేసాము. మనకి మొత్తం 4 టీములు ఉన్నాయి. ఒక్కొక్క టీంలో 30 మంది. 4 టీంలు అంటే 120 మెంబర్స్ మనం Day 1 ఇక్కడికి రీచ్ అయ్యారు. అవసరాన్ని బట్టి షిఫ్ట్లో మనం లోపలికి పంపిస్తున్నాము. అలాగే NDRF వాళ్ళు కూడా 3 టీమ్స్ వాళ్ళవి ఉన్నాయి. వాళ్ళు కూడా 90 మెంబర్స్ ఉన్నారు. చివరిగా చెప్పండి, అంటే లోపల రిస్క్ ఉన్నటువంటి అన్ని బయటికి వస్తాయని అనుకుంటున్నారా మీరు? ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు? రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చాలా ఫాస్ట్ పేస్లో వెళ్తున్నాయి. ఖచ్చితంగా బాడీస్ని అయితే రికవరీ చేస్తారు. అన్ని బాడీస్ని రికవరీ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ లెవెల్ ఎక్కువగా వస్తుందని చెప్తా ఉన్నారు. అది ఎట్లా రిస్క్ ఫేస్ చేస్తాం సార్? కీలకంగా వాటరే ప్రాబ్లం అని చెప్తా ఉన్నారు. మనకి ఇందాక చెప్పుకున్నట్లు వీళ్ళవి 5 పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి, రెగ్యులర్ పంపింగ్ స్టేషన్స్. అవి కాకుండా మనం ఎక్కడైతే డిగ్గింగ్ చేస్తున్నామో, రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామో, అక్కడ మనకి అడ్డం వస్తున్న వాటర్ని డీవాటర్ చేయడానికి అడిషనల్గా మనం 15 to 20 అడిషనల్ డీవాటరింగ్ పంప్స్ని పెట్టడం జరిగింది. సో వాటర్తో అయితే ప్రాబ్లం ఏం లేదు. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ పూర్తి సహాయక చర్యలు లోపల లేవర్స్ కూడా అందిస్తున్నాం. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి అర్నాథ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు, ఇప్పుడు లోకో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్తా ఉన్నాం. 13.4 కిలోమీటర్ల వరకు ట్రైన్లో పోగలుగుతాం. అక్కడ నుంచి మాత్రం కొంత దూరం నడవాల్సి ఉంటుంది. నడిచిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అక్కడ చాలా రిస్క్ అదైతే టన్నెల్పూర్ మిషన్ ఉందో అక్కడ వాటిని అన్నింటిగా కట్ చేస్తూ ఉన్నారు. అక్కడ చిందరవందరగా ఉంది. వాటికి సంబంధించినటువంటి వాటర్ వస్తూ ఉంది. ఏవైతే కేరళ జాగిలాలను గుర్తించిన ప్లేస్లో తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని మాత్రం వెలికి తీయగలిగాం. మరొక కొన్నింటిని తీసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పేసి సేఫ్టీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఇక్కడ హరినాథ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, విజువల్ ద్వారా చూడొచ్చు. లోకో ట్రైన్లో ముందుకు వెళ్తూ ఉన్నాము. ఇక్కడ వాటర్ బయటకు వస్తూ ఉంది. పంపింగ్ల ద్వారా అక్కడక్కడ పంపింగ్ స్టేషన్స్ పెట్టారు. 2.5 కిలోమీటర్లకు ఒక పంపింగ్ స్టేషన్ పెట్టారు. ఆ పంపింగ్ స్టేషన్ల ద్వారా పూర్తి స్థాయిలో వాటర్ బయటికి వస్తున్నప్పటికీ ఇన్కమింగ్ అదే స్థాయి కన్నా ఎక్కువ మోతాదులో వాటర్ వస్తూ ఉంది. దానివల్ల కొంత ఆటంకాలు ఏర్పడుతున్నాయి కాబట్టి దాన్ని కొంత ఇబ్బందికరంగా ఉంది. ఎన్ని ఇబ్బందులైనా కానీ వాటిని తీసేందుకు మేము అహర్నిశలు కృషి చేస్తున్నామని చెప్పేసి హరినాథ్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇక్కడ పూర్తి తీవ్ర స్థాయిలో ఇక్కడ ప్రయత్నాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి బృందంతో పాటు పూర్తి స్థాయిలో ఇక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, SLBC టన్నెల్ నుంచి. ప్రస్తుతం మనము కన్వేర్ బెల్ట్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ 13.5 కిలోమీటర్ల లోపల ఈ కన్వేర్ బెల్ట్ స్టేషన్ ఉంటుంది. ఈ కన్వేర్ బెల్ట్ స్టేషన్ సంబంధించి ఇక్కడ అంటే టన్నెల్ బోర్ మిషన్ ఏదైతే ఉందో అది దాని ఎంత అయితే పొడవు ఉంటుందో ఆ పొడవు వరకు కూడా అది అక్కడ వచ్చినటువంటి తవ్వినటువంటి ఏదైతే సొరంగం ఉందో అది మొత్తం కూడా తీసుకొచ్చి ఈ కన్వేర్ బెల్ట్ లోకి తీసుకొస్తుంది. ఈ కన్వేర్ బెల్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 13.5 కిలోమీటర్లకు బయటికి తీసుకెళ్తుంది. ఇది కన్వేర్ బెల్ట్ స్టేషన్ యొక్క ప్రత్యేకత. అయితే 13.5 కిలోమీటర్ల వరకు 13.5 కిలోమీటర్ల వద్ద ఈ స్టేషన్ ఉంది. అయితే కొంత ముందుకు ఉండే కానీ అక్కడ ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఇది కూడా ఈ స్టేషన్ కూడా కొంత ప్రమాదంలోకి నెట్టబడింది. అయితే దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రస్తుతము దాన్ని బాగు చేయడానికి. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కన్వేర్ బెల్ట్ దాన్ని ఎక్స్టెన్షన్ చేయడంలో భాగంగా ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కన్వేర్ బెల్ట్ పనిచేయడం లేదు. మరి దాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి మధ్యలో పునరుద్ధరిస్తున్నారు. కానీ మరి అక్కడ శిథిలాలను బయటికి తొలగించడంలో మాత్రం ఇంకా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోపల ప్రమాద స్థాయిలో ఉంది కాబట్టి కన్వేర్ బెల్ట్ ప్రస్తుతం అయితే ఇక్కడ బంద్ ఉందని చెప్పొచ్చు. దీన్ని పునరుద్ధరిస్తే కొంత లోపల ఉన్నటువంటి శిథిలాలన్నీ కూడా బయటికి తొలగించే అవకాశం ఉంటుంది. ఇది ప్రస్తుతము దీన్ని పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇది కన్వేర్ బెల్ట్ స్టేషన్ అంటారు దీన్ని. ప్రస్తుతం మనము లోకో ట్రైన్లో ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 500 మీటర్లు వెళ్తే దాదాపు 13.4 కిలోమీటర్ల వరకు చేరుకుంటాము. అక్కడి వరకే లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడి నుంచి కాలినడకన కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎక్కడైతే ప్రమాదం జరిగిందో, ఎక్కడైతే టన్నెల్ బోర్ మిషన్ ఉందో దానికి సంబంధించినటువంటి శకలాలు అవన్నీ కూడా కనిపిస్తాయి. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నటువంటి ఏవైతే సహాయక బృందాలు ఉన్నాయో అక్కడ మనం వెళ్ళేందుకు ఇంకొక 400 మీటర్లు మాత్రమే అక్కడికి 400 మీటర్ల లోపే మనం అక్కడికి వెళ్తాము. అయితే దానికి సంబంధించినటువంటి విజువల్ చూడొచ్చు. మనము అతి సమీపంలో ఉన్నాము. ఇన్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో, ఎక్కడైతే 8 మంది ప్రమాదంలో
కూరుకుపోయారో ఆ ప్రదేశానికి మరొక 300 మీటర్ల దూరంలో లోకో ట్రైన్ వెళ్తుంది. అక్కడికి 13.4 కిలోమీటర్ల దగ్గరికి మనం చేరుకోబోతున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి పూర్తిగా కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతము 13.3 కిలోమీటర్ల వద్దకు చేరుకున్నాము. మరి ఇంకొక కొద్దిసేపట్లో 13.4 కిలోమీటర్లకు చేరుకోబోతున్నాము. అక్కడి వరకే ఈ లోకో ట్రైన్ వెళ్తుంది. మరి కొద్దిసేపట్లో లోకో ట్రైన్ దిగబోతున్నాము. లోకో ట్రైన్ దిగిన తర్వాత కాలినడకన కొంత దూరం నడవాల్సి ఉంటుంది. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంది. టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి ప్లాస్మా కటింగ్ జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి లోపల ఏం జరుగుతుంది అనేది మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. దాంతోపాటుగా డీవాటరింగ్ సంబంధించినటువంటి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. పంపింగ్ స్టేషన్, చివరి పంపింగ్ స్టేషన్ కూడా వస్తూ ఉంది. 5 పంపింగ్ స్టేషన్లో చివరి లోపల ఉన్నటువంటి పంపింగ్ స్టేషను, అది దాదాపుగా 2.5 కిలోమీటర్లకు ఒక పంపింగ్ స్టేషన్ ఉంది. అవుట్ గోయింగ్ కన్నా ఇన్కమింగ్ వాటర్ ఎక్కువగా వస్తుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లో మనం లోకో ట్రైన్ దిగబోతున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనము 13.4 కిలోమీటర్ల వద్దకు చేరుకున్నాము. లోకో ట్రైన్ కూడా ఇక్కడ వరకే ఆగుతుంది, లోపలికి వెళ్ళలేదు కాబట్టి మనం ఇక్కడే దిగేసేయాలి. ఇక్కడ దిగి కాలినడకన వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రస్తుతము 13.4 కిలోమీటర్ల వద్ద లోకో ట్రైన్ దిగాము. లోకో ట్రైన్ ఇక్కడ వరకే వస్తుంది. అతి కష్టం మీద నడుచుకుంటూ మరి కొంత దూరం వెళ్లాల్సి ఉంటుంది. మరి కొంత దూరం వెళ్ళాలంటే జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సహాయక సిబ్బంది అయితే ఇక్కడ డిఆర్ఎఫ్ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, సింగరేణి కావచ్చు, మనం చూడొచ్చు విజువల్ ద్వారా. ఇక్కడ విజువల్ ద్వారా చూడొచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆహారాన్ని కూడా ఇక్కడ చేరవేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఇంకా కొంత దూరం కాలినడకన వెళ్తే లోపల ఏముంది, అసలు ప్రమాదం జరిగిన దగ్గర ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, ఇక్కడ సహాయక చర్యలు అయితే నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ టైగర్ కాక్ సంబంధించినటువంటి ఏవైతే కర్రలు ఉన్నాయో కర్రల లోపల తీసుకెళ్తా ఉన్నారు. ఇది సపోర్ట్గా తీసుకుంటారు. ఈ లోపల సపోర్ట్గా తీసుకొని ఆ టన్నెల్ భద్రత గురించి లోపల సేఫ్టీ మెజర్మెంట్స్ కోసమే ఇది ఉపయోగిస్తారు, రక్షణ కోసం ఉపయోగిస్తారు. మరి కొంత దూరం మనం ముందుకు నడవాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనకు సేఫ్టీ ఈ కర్రలు అయితే తీసుకెళ్తా ఉన్నారు. ఈ కర్రలు తీసుకెళ్ళిన తర్వాత సేఫ్టీ మెజర్మెంట్స్ కోసమే తీసుకెళ్తామని చెప్తా ఉన్నారు. మరి కొంత దూరం మనం ముందుకు వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం మనము ఎస్ఎల్బిసి టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం 13.4 కిలోమీటర్ల నుంచి మనం ముందుకు నడుచుకుంటూ పోతా ఉన్నాము. ఇక్కడి నుంచి కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఏవైతే శిథిలాలు తొలగించారో వాటికి సంబంధించినటువంటి కూడా ఇవి లోకో ట్రైన్ ఎక్కిస్తూ ఉన్నారు. వాటిని బయటికి తీసుకెళ్తారు. అయితే లోపల శిథిలాలు ఏవైతే తొలగిస్తూ ఉన్నారో ఈ మినీ జేసీబీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్ ద్వారా. ఈ మినీ జేసీబీ ద్వారా శిథిలాలు, తర్వాత మట్టి, ఇదంతా కూడా బురద, ఇవన్నీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి మరికొంత లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. లోపల ఎలాంటి సహాయక చర్యలు జరుగుతున్నాయో చూద్దాం. మనము ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రమాదం అసలు ఎక్కడ జరిగింది, అక్కడ ఎలాంటి సహాయ చర్యలు జరుగుతూ ఉన్నాయి, దానికి తోడుగా అసలు ఈ డీవాటరింగ్ ఎట్లా జరుగుతుందనే అంశంలో భాగంగా మనం చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ చాలా మంది కూడా రెస్క్యూ చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే వాటర్ అధికంగా వస్తుందో మనం ఆ ప్లేస్కి వెళ్తూ ఉన్నాం నడుచుకుంటూ. ఆ ప్లేస్లోకి మనం ఇప్పుడు వెళ్తాం. పూర్తి స్థాయిలో ఇక్కడ వాటర్ వస్తూ ఉంది. ఆ వాటర్ను డీవాటరింగ్ చేస్తూ ఉన్నారు. డీవాటరింగ్ సంబంధించి మనము కొంత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, నేను లోపలికి వెళ్తా ఉన్నాను. ఇక్కడైతే ఇన్సిడెంట్ ఇంకా కొంత లోపల జరిగింది. ఇదంతా ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతమే. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు మనం డీవాటరింగ్ సంబంధించినటువంటి ప్రదేశం ఇది. ఎస్ఎల్బీసీలో ప్రమాదవశాత్తు చిక్కుకున్న 7గురిని వెలికి తీసేందుకు సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. రోజుల తరబడి శ్రమిస్తే సొరంగంలో లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్లింది. టన్నెల్ బోరింగ్ మిషన్ వెనక భాగం, దాని శకలాలు దారికి అడ్డంగా మారాయి. ఇప్పటికీ టీబీఎంని పూర్తిగా తొలగించలేకపోయారు. టీబీఎం నుంచి 400 మీటర్లు నడిస్తేనే ప్రమాద ప్రాంతానికి చేరుకోగలరు. ఘటనా స్థలం నుంచి ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. మిగిలిన 7గురి ఆచూకీ కోసం రోబోలను ఉపయోగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శేఖరాచారి గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. ఎస్ఎల్బీసీలో టన్నెల్లో జరిగినటువంటి ఘోర ప్రమాదం జరిగి కూడా నేటికి 17 రోజులు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి సహాయక చర్యలు జరుగుతున్నప్పటికీ మొన్న కొంత పురోగతి కనిపించింది. ఒక మృతుడి మాత్రం బయటకు తీయగలిగారు. మరొక 7 మంది లోపల్లోనే చిక్కుకున్నారు. దానికి సంబంధించి
టీ న్యూస్ కెమెరా పర్సన్ రామకృష్ణతో గ్రౌండ్ రిపోర్ట్ చేయడానికి లోగో ట్రైన్ ద్వారా లోపలికి అండర్ టన్నెల్ లోపలికి వెళ్తా ఉంది. లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడంలో భాగంగా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తా ఉన్నాం. ఈ లోగో ట్రైన్ ద్వారా దాదాపుగా 13.6 కిలోమీటర్ల వరకు ఈ లోగో ట్రైన్ లోపలికి వెళ్తుంది. అక్కడి నుంచి కొంత కాలినడక ఉంటుందని చెప్తున్నారు. లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, సహాయక చర్యలు ఏ విధంగా సాగుతున్నాయి, దీనికి అసలు లోపల కన్వేయర్ బెల్ట్ నడుస్తుందా లేదా, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శిథిలాలు బయటికి వస్తున్నాయా లేదా అనేది మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు మనం ఈ లోగో ట్రైన్ ద్వారా 13.6 కిలోమీటర్లు లోగో ట్రైన్ వెళ్ళి ఆ ప్రయత్నం చేద్దాం. మనం వెళ్తున్నాం. మనం ప్రస్తుతం లోగో ట్రైన్లో కూర్చున్నాం. ఇక్కడి నుంచి నేరుగా అండర్ టన్నెల్ ద్వారా ప్రమాదం ఎక్కడైతే జరిగిందో 14 కిలోమీటర్ల వద్ద అక్కడికి చేరుకోవడానికి చాలా స్లోగా, అంటే గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది అక్కడికి చేరుకోవడానికి. అక్కడ కొంత సమయం మనం అక్కడ లోపల పరిస్థితులు అవన్నీ కూడా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకొని అదంతా కూడా రికార్డ్ చేసుకొని మళ్ళీ తిరిగి గంటన్నర ప్రయాణం చేసి కూడా మళ్ళీ బయటికి రావాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు లోగో ట్రైన్ ద్వారా లోపలికి వెళ్తా ఉన్నాం. ఇక్కడ మనం పూర్తిగా ఇక్కడ నీళ్ళల్లో ఉన్నాము. ఈ నీళ్ళ ఇక్కడ నుంచి కూడా పూర్తిగా డీవాటరింగ్ చేస్తూ ఉన్నారు. ప్రమాదం ఇక్కడ లోపల జరిగింది, అక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి వరకే రిస్ట్రిక్షన్స్ పెట్టినారు. ఇక్కడ దాంతోపాటుగా కేరళకు సంబంధించినటువంటి జాగిలాలు, ఇక్కడ జాగిలాలు ఏవైతే ఉన్నాయో అవి లోపలికి తీసుకెళ్తా ఉన్నారు. కేరళకు సంబంధించిన జాగిలాలు ఇవే కీలకం. దీంట్లో ఇవి ఐడెంటిఫై చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే గుర్తించినటువంటి మృతదేహం ఉందో ఆ మృతదేహాన్ని, ఆ ప్రదేశాన్ని ఈ జాగిలాలే గుర్తించాయి. ఈ జాగిలాలు గుర్తించడంతో పాటు వాళ్ళ బృందం కూడా వెళ్తూ ఉంది. అయితే అది టోటల్గా ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా 1 ఫీట్నర లోపల దాని స్మెల్ పసిగడుతుందని చెప్తా ఉన్నారు. ఎటు చూసినా ఫీట్నర. అయితే ఆ ఫీట్నర తవ్విన తర్వాత మళ్ళీ జాగిలాల లోపల తీసుకెళ్తారట. తీసుకెళ్తే మళ్ళీ 1 ఫీట్నర లోపల అలాంటి మృతదేహాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయా అని చెప్పేసి మళ్ళీ ఆ జాగిలాలు గుర్తిస్తాయని, కేరళకు సంబంధించిన జాగిలాలు గుర్తిస్తాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వాటర్ అయితే అధికంగా వస్తుంది. ఈ వాటర్ను డీవాటరింగ్ చేయడంలో భాగంగానే ఇదంతా కూడా ఎక్విప్మెంట్ పనిచేస్తూ ఉంది. ఈ పంపింగ్ స్టేషన్ల ద్వారా పెద్ద పెద్ద మోటార్లు కూడా నడుస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా రెస్క్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనము లోకో ట్రైన్లో 13.4 కిలోమీటర్లు వద్ద దిగి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము. మనం చూడవచ్చు ఇక్కడ వాటర్, పూర్తి స్థాయిలో వాటర్ ఉంది. ఈ వాటర్కి సంబంధించినటువంటి దగ్గర ఇప్పుడు ఇంతకుముందు అయితే మాట్లాడినాం హరినాథ్ రెడ్డి గారు, వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్గా దీని లోపల పరిస్థితులు ఎట్లా ఉన్నాయనే అంశం వాళ్ళతో మాట్లాడతాం. సార్, లోపల ఇప్పటికి మనం 13.4 కిలోమీటర్లు దాటి వచ్చాము. లోపల ఇంకా ఎంత డిస్టెన్స్ ఉంటుంది, ప్రమాదం ఎక్కడ జరిగింది, అక్కడ లోపల సహాయక చర్య ఎట్లా జరుగుతుంది? మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు మనం ఇక్కడ 13.4 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాము. మనకి ఇక్కడ నుంచి ఇంకొక 400-500 మీటర్లు ఉంటుంది లోపలికి. బట్ మీకు ఏదైతే బోరింగ్ మెషిన్ వెనక భాగం కనిపిస్తుందో అక్కడ నుంచి ఒక 200 మీటర్లు, 2 నుంచి 300 మీటర్ల డిస్టెన్స్లో మనకి ఎక్స్కవేషన్ యాక్టివిటీస్ అవుతున్నాయి. సహాయక చర్య ఎట్లా సాగుతున్నాయి? మనం ఏవైతే డిగ్గింగ్ చేస్తున్నామో, సింగరేణి కాలరీస్ కావచ్చు, ర్యాట్ మైనర్స్ కావచ్చు, SDRF, NDRF అండ్ మనకి కట్టింగ్ ఆపరేషన్స్ కోసం సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ కంపెనీ వాళ్ళు కూడా, సో రకరకాల ఏజెన్సీస్, రకరకాల వాళ్ళకి అసైన్ చేసినటువంటి యాక్టివిటీస్ ఇక్కడ మనకి గత ఆల్మోస్ట్ 18 డేస్ నుంచి నడుస్తూ ఉన్నాయి. పంపింగ్ స్టేషన్ అది అక్కడ మెయిన్ పంపింగ్ అంటే ఇక్కడ ట్యాంక్ మాదిరిగా ఉంది సార్, అదేంటి సార్ అది? ఇది మనకి లోపల మనకి వాటర్ సీపేజ్ ఉంది కాబట్టి ఆ వాటర్ని బయటికి పంపించాలి. మనకి లోపల రెస్క్యూ ఆపరేషన్స్కైనా ప్రాజెక్ట్ వర్క్కైనా అడ్డం లేకుండా. సో ఇది బేసిక్గా డీవాటరింగ్ స్టేషన్ అంటారు, డీవాటరింగ్ స్టేషన్. ఇటువంటివి 5 ఉంటాయి మనకి ఎంటైర్ ఈ లెంగ్త్లో. సో ఫస్ట్ మనకి ఏదైతే వాటర్ సీపేజ్ ఉందో ఆ వాటర్ని ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్లోకి మనం వాటర్ వేస్తాం. ఇక్కడ ఈ ట్యాంక్ నుంచి మళ్ళీ నెక్స్ట్ పంపింగ్ స్టేషన్ వరకు మీరు చూస్తున్న 2 మోటార్లతోటి ప్రెషర్ తోటి బయటికి పంపిస్తారు. అట్లా మనకి 4 రిలే స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎంతలోగా పూర్తి కావచ్చు సార్ ఎక్స్పెక్టెడ్? ఏ రోజుకి ఆ రోజు మనము రెస్క్యూ ఆపరేషన్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో మనం అతి స్పీడ్గా మనకి బాడీస్ దొరికే అవకాశం. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ అంటే చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆపరేషన్ జరుగుతూ ఉంది. ఈ కన్వేయర్ బెల్ట్ అంటే వాటికి సంబంధించిన డెబ్రీస్
ఎత్తాలి కాబట్టి ఈ మిషన్ కటింగ్ ఏదైతే ఉందో అది పూర్తి అయిన తర్వాత అవి శకలాలు బయటకు వచ్చిన తర్వాత మట్టి ఎత్తే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మరికొన్ని విషయాలు మనం ముందుకెళ్తే తెలుస్తాయి. ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ముందు అక్కడ మిషన్ అంటే కుప్ప కూలిపోయింది, దానికి డెబ్రిస్ అన్ని కూడా కట్ చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి కటింగ్ జరుగుతూ ఉంది. దానికి ముందు భాగంలో కూడా సహాయక చర్యలు జరుగుతాయి. కొద్దిసేపటి క్రితమే జాగిలాలు కూడా వెళ్ళాయి. మనం కొద్దిగా ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాము. ఎక్కడైతే మనకు మినీ జేసీబీ కనిపిస్తుందో ఆ జేసీబీ కన్నా ముందు భాగంలో ఏదైతే మిషన్ ఉందో, టన్నెల్ బోర్డ్ మిషన్ ఉందో, టన్నెల్ బోర్డ్ సంబంధించిన మిషన్, ఆ మిషన్ అక్కడే కుప్ప కూలిపోయింది. అది కాస్త వెనక్కి వచ్చింది. దాని శిథిలాలు తొలగిస్తూ ఉన్నారు. దాని ముందు భాగంలో ఏవైతే బాడీలు ఉన్నాయని చెప్పేసి జాగిలాలు గుర్తించాయో ఆ జాగిలాల ద్వారా అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. మనం కెమెరా ద్వారా చూడొచ్చు, పూర్తి స్థాయిలో కెమెరామెన్ రామకృష్ణ సహాయంతో చూడొచ్చు. పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తున్నటువంటి దాని ముందు భాగంలో, ఆ ముందు భాగంలోనే ఉందని చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి, లోపల ఉన్నటువంటి పరిస్థితి. మనం ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి పోయే విషయంలో మనకి మాట్లాడుకుందాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో, శేఖరాచారి, టీ న్యూస్, SLBC. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి మనం ఇప్పటిదాకా ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడి వరకు, చివరి వరకు వెళ్ళగలిగాము. ఇంకా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం తిరుగు ప్రయాణం అవుతున్నాం ఈ లోకో ట్రైన్ ద్వారా. మళ్ళీ ఇప్పుడు మనం ఎక్కడికైతే మనం ఇప్పటిదాకా 13.4 కిలోమీటర్ల కన్నా కొంత ముందుకు వెళ్ళగలిగాము. అక్కడ ఎక్కడైతే టన్నెల్ బోర్డ్ మిషన్ ఉందో ఆ మిషన్కి సంబంధించినటువంటి శకలాలు తొలగించేటువంటి తర్వాత లోపల ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. మళ్ళీ లోకోట్ అక్కడ ఖాళీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా లోపలికి వెళ్ళలేకపోయాం. అక్కడ సహాయక చర్యలు జరుగుతూ ఉన్నాయి, అవన్నీ కూడా చూసాం. తిరిగి మనం మళ్ళీ టన్నెల్ ఎంట్రన్స్ భాగానికి లోకో ట్రైన్లో బయలుదేరుతా ఉన్నాం. అక్కడికి దిగే ముందు మరి కొన్ని ఏమైనా విషయాలు ఉంటే మళ్ళీ మాట్లాడదాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మొత్తంగా అయితే మనము 13.5 కిలోమీటర్లు, 13.4 కిలోమీటర్లు టన్నెల్ లోపలికి వెళ్ళగలిగాం. ప్రమాద సంఘటన ఎక్కడ జరిగిందో అక్కడ కొంత దూరం నడిచి వెళ్ళాం. అక్కడి నుంచి లోపల రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అక్కడ కొంతవరకు పరిస్థితులు ఎట్లా ఉన్నాయని గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశాము. అయితే మళ్ళీ తిరిగి మనం ఎక్కడైతే టన్నెల్ ఎంట్రన్స్ ఉందో అక్కడికి చేరుకున్నాం. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు జరుగుతున్నాయని చెప్పినప్పటికీ ఫలితం అయితే మొన్న కొంత ప్రోగ్రెస్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు అయితే ప్రోగ్రెస్ మళ్ళీ ఎలాంటిది లేదు. మనం జాగిలాలు కూడా చూసాం, మళ్ళీ లోపలికి వెళ్ళాయి. తర్వాత రోబో కూడా వెళ్ళిందని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మరి ఎట్లా ఉండబోతుంది అనేది కూడా మనం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కూడా కెమెరా పర్సన్ రామకృష్ణ సహకారంతో ఇక్కడ లోగో ట్రైన్ ద్వారా మనం లోపలికి వెళ్ళాం. మనము ఇక్కడికి మళ్ళీ ఎంట్రన్స్కు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం పూర్తిగా తీసుకునే ప్రయత్నం చేస్తాం. దీంతో పాటుగా మనము ఇప్పుడు ఈ గ్రౌండ్ రిపోర్టు పూర్తి స్థాయిలో ఇక్కడ లోపల ఉన్నటువంటి పరిస్థితులు, ప్రమాద సంఘటనకు సంబంధించినటువంటి పరిస్థితులను కూడా పూర్తిగా టీ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో మనము అందజేశాం. మరింత సమాచారం కూడా మళ్ళీ సేకరించే ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి SLBC వద్ద ఉన్నటువంటి తాజా సమాచారం. కెమెరా పర్సన్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, SLBC గ్రౌండ్ రిపోర్ట్.